బతుకమ్మ తెలంగాణలో పెద్ద పండుగ. బతుకమ్మ వస్తుందంటే చాలు నెల రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. షాపింగ్లు, ప్రయాణాలు ప్రారంభం అవుతాయి. ఎక్కడెక్కడ ఉన్నవారంతా బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఊర్లకు పయనం అవుతుంటారు. అయితే మరో 15 రోజుల్లోపే పండుగ రాబోతుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ పై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా బతుకమ్మ పండుగ నేపథ్యంలో చీరలు పంపిణీ చేసేది. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా కేసీఆర్ సర్కార్ చీరలు అందిస్తుండేది. అయితే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరింది. బతుకమ్మ చీరలుగా ఆయన మంగళం పాడినట్లు ప్రచారం సాగుతుంది. బతుకమ్మ చీరల్లో నాణ్యత కొరవడిందని, అక్రమాలు జరిగాయంటూ గతంలో చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇక ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తున్నప్పటికీ చీరలు జోలికి పోవడం లేదు. దాంతో మహిళల్లో కొంత అసహనం వ్యక్తం అవుతుంది. బతుకమ్మ చీరలకు బదులు డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు ఏటా 2 పర్యాయాలు చీరలు అందిస్తామని ఆ మధ్య ప్రకటించారు. అయితే పండుగకు ఇవ్వకుండా ఎప్పుడో ఇస్తే ఎలా అన్న అభిప్రాయం మహిళల నుండి వ్యక్తం అవుతుంది. బీఆర్ఎస్ హయాంలో పండుగ నేపథ్యంలో చీరలు పంపిణీ చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయకుంటే వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డు ఆధారంగా బతుకమ్మ చీరలు ఇచ్చేవారు. సిరిసిల్ల నేతలను చేతి నిండా పని, తెలంగాణ ఆడపడుచులకు సర్కార్ కానుక అంటూ గొప్పగా ప్రచారం కూడా చేసుకుంది. అయితే అవి నాసిరకం చీరలు అని వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ బతుకమ్మ చీరలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక నుండి ప్రతి డ్వాక్రా గ్రూప్ లో ఉన్న మహిళకు ఏడాదికి 2 నాణ్యత ఉన్న చీరలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకు సమయం పట్టేలా ఉండటం, బతుకమ్మ పండుగ కొన్ని రోజుల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో బతుకమ్మ పండుగకు విశిష్టత ఉంది. ఈ సమయంలో చీరలు నిలిపివేసి కొత్త పథకం మొదలు పెట్టకపోతే ప్రతిపక్షాలతో పాటు ప్రజల్లో కూడా నిరసన వచ్చే అవకాశం ఉందన్న వర్గాల నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయానికి రెడీ అవుతుంది. బతుకమ్మ చీరలను ప్రతి రేషన్ షాపు నుండి ఎలా అయితే పంపిణీ చేసేవారో అలాగే ప్రతి రేషన్ షాపు నుండి ప్రతి మహిళకు 500 రూపాయలు నగదు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. డ్వాక్రా మహిళకు ఇవ్వాలా, తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ ఇవ్వాలా అన్న మీమాంస ఉన్నట్లు తెలుస్తుంది. స్థానిక నేతలు, ఎమ్మెల్యేలతో ఊరూరా పండుగల నగదు పంపిణీ చేయించాలన్న నిర్ణయానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.